అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతానికి అభ్యర్థుల మార్పు జరుగుతుంది కదా, మనందరం కళ్ళారా చూస్తున్నాం. చాలా నియోజకవర్గాల్లో కొత్త ఇన్ఛార్జీలను ప్రకటిస్తున్నారు. ఎంపీలని ఎమ్మెల్యేలని పక్కన పెట్టేస్తున్నారు, నిర్మోహమాటంగా పక్కన పెట్టేస్తున్నారు. సో ఇది ఒక రాజకీయ అభిమానిగా, ఒక రాజకీయ విశ్లేషకుడిగా, ఒక జర్నలిస్ట్గా ఇది చాలా దరిద్రమైన రాజకీయ విధానం అని నేను భావిస్తున్నా. ఇది ఏ పార్టీ చేసినా సరే దరిద్రమైన రాజకీయ విధానమే. ఎందుకంటే పాలిటిక్స్ అనేవి పబ్లిక్ రిలేషన్స్. జాగ్రత్తగా వినండి. పాలిటిక్స్ అనేవి పబ్లిక్ లైఫ్, పబ్లిక్ రిలేషన్స్. పబ్లిక్ రిలేషన్స్లో కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి, కొన్ని ఎమోషన్స్ ఉంటాయి, కొన్ని కనెక్షన్స్ ఉంటాయి. సో ఒక వ్యక్తి ఒక నియోజకవర్గంలో ఉన్నప్పుడు ఆ నియోజకవర్గంలో తన అనుచరులతోనో, తన అభిమానులతోనో, తన సన్నిహితులతోనో ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉంటారు. ఆ రిలేషను చాలా దగ్గరగా వెళ్తుంది. వాళ్ళు కూడా అభిమానులుగా మారిపోయి ఎంతవరకైనా వస్తారు. సో అలా కొంతమంది లాంగ్ టైం ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒకే పార్టీని, ఒకే నియోజకవర్గాన్ని నమ్ముకొని లాంగ్ టైం ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు చాలామంది ఉన్నారు. యనమల రామకృష్ణుడు గారు తుని నుంచి 5 సార్లు గెలిచాడు. అశోక్ గజపతిరాజు గారు గెలిచారు. కళా వెంకట్రావు గారు, ప్రతిభాభారతి గారు, కలమటి మోహన్ రావు గారు, ఇలా అంటే రాష్ట్ర వ్యాప్తంగా చెప్పుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పులివెందుల ఒక ఎమోషనల్ బాండింగేగా పులివెందులకి ఆయనకి. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఏమయ్యా నువ్వు మళ్ళీ పులివెందుల్లో గెలవు, నీకు వేరే సీట్ ఇస్తానంటే ఆయన ఏమైపోవాలి? రాజశేఖర రెడ్డి గారు. అలాగే చాలామంది ఉన్నారు, 2 పార్టీల్లోనూ ఉన్నారు. వాళ్ళు ఆ నియోజకవర్గాలను నమ్ముకొని, అక్కడ ప్రజలను నమ్ముకొని అభిమానులను సంపాదించుకున్న వాళ్ళు. సో ఇప్పుడు వరకు ఉన్న రాజకీయ విధానం అది. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీలో ఈ అభ్యర్థుల మార్పు ద్వారా ఏమి సందేశం ఇస్తున్నారు? సో నీ పని అయిపోయింది, 5 సంవత్సరాలు అయిపోయింది, నీ పని అయిపోయింది, నీకు ఇంక సీట్ ఇవ్వను, నువ్వు ఓడిపోతావు. సో కొత్త వాళ్ళు వస్తారు. సో ఇప్పుడు కొత్త వాళ్ళకు కూడా 5 సంవత్సరాల తర్వాత సీట్ ఇస్తారని నమ్మకం ఏంటి? వాళ్ళు ఇప్పుడు ఏమనుకుంటారు? ఇప్పుడు తన ప్లేస్లో నేను వచ్చా, నా ప్లేస్లో రేపు పొద్దున్న ఇంకొకటి వస్తాడు, కాబట్టి నేను ఇక్కడ పర్మనెంట్ కాదు, ఫిక్స్ కాదు. సో నాకు ప్రజలతో రిలేషన్స్ అవసరం లేదు, పబ్లిక్తో కనెక్షన్స్ అవసరం లేదు, ఎమోషన్స్ బాండింగ్ అవసరం లేదు. ఎమ్మెల్యేగా ఉంటా, పదవిని అనుభవిస్తా, దొరికినంత కుమ్ముకుంటా అనేటట్టే ఉంటాడనమాట. అంటే సర్వీస్ మోటివ్ చచ్చిపోద్ది. నేను చెప్పేది సింపుల్గా చెప్పుకోవడం అంటే సర్వీస్ మోటివ్ అనేది చచ్చిపోద్ది రాజకీయాల్లో. అలాగే పబ్లిక్ కనెక్షన్స్ చచ్చిపోతాయి. మంచి చేయాలనే తపన చచ్చిపోద్ది. నా పేరు ఈ నియోజకవర్గంలో శాశ్వతంగా ఉండాలి అనే పట్టుదల, మంచి ఆలోచన చచ్చిపోద్ది. రాజకీయాల్లో విలువలు చచ్చిపోతాయి అంతిమంగా. సో ఇలా అభ్యర్థులను మారుస్తూ ఉండడం వలన జరిగే ప్రమాదం అదే. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చాలా కాలం చక్రం తిప్పారు. ఆయన ఎప్పుడు ఎవరిని పదే మార్చలేదే. చంద్రబాబు నాయుడు గారు టీడీపీ అధినేతగా దశాబ్దాల తరబడి ఉన్నారు. ఆయనేమి అభ్యర్థుల్ని మారుస్తున్నారు. ఏదో 10 మందినో 15 మందినో మారుస్తారేమో, ఇలా 60-70 మందిని మార్చలేదే. సో దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఇంత స్థాయిలో, ఇంత భారీ స్థాయిలో అభ్యర్థులను మార్చట్లేదు కదా. ఇలా మార్చడం వల్ల ఏంటంటే ప్రమాదం, నేను చెప్పాను కదా, భవిష్యత్తులో వచ్చేవారికి పార్టీ పట్ల నమ్మకం ఉండదు, నియోజకవర్గం పట్ల నమ్మకం ఉండదు. అంటే వాళ్ళు ఇంకా నమ్మరు, వాళ్ళు రాజకీయాలనే నమ్మరు. నేను నా పాత్ర ఒక 5 ఏళ్ళు మాత్రమే, ఈ 5 ఏళ్ళు నేను నటించి వెళ్ళిపోతా, నా నటనకు గాను నాకు కొంత పారితోషికం వస్తుంది, అది పట్టుకొని వెళ్ళిపోతా అనేటట్టు ఆలోచిస్తారు. సో ఇది ఏ రాజకీయ పార్టీ అయినా ఆలోచించాలి. నాకు ఒక జర్నలిస్ట్గా నేను అందుకే వైసీపీలో మార్పులను వ్యతిరేకించడానికి కారణం అదే. దీనికి సొల్యూషన్ ఉంది. వైసీపీ వాళ్ళు అనొచ్చు, ఏమయ్యా నువ్వు టీడీపీ వాడివి, లేదా నువ్వు కమ్మోడివి, నువ్వు అలాగే చెప్తావు, పార్టీలో ఎమ్మెల్యేలను అభ్యర్థులను మార్చుకోవడం మా పార్టీ అధినేత ఇష్టం, మా పార్టీ మా ఇష్టం అనుకోవచ్చు. కరెక్టే, మీ పార్టీ మీ ఇష్టం కావచ్చు. కానీ ఒక జర్నలిస్ట్గా అవి దగ్గర నుంచి చూస్తున్నప్పుడు దీనికి ఒక సొల్యూషన్ కూడా ఉంది. ఒక ఎమ్మెల్యే పెర్ఫార్మెన్స్ బాగాలేదు, అతన్ని మార్చాలి అనుకుంటున్నప్పుడు ఒక అవకాశం ఇవ్వాలి. 2 సంవత్సరాల కిందటే పిలిపించాలి. అయ్యా మీ పెర్ఫార్మెన్స్ బాగాలేదు, 3 సంవత్సరాలు అయింది మీరు ఎమ్మెల్యేగా గెలిచి, కానీ మీ పెర్ఫార్మెన్స్ మైనస్ ఉంది, మీరు ఇలాగే కొనసాగితే ఓడిపోతారు, కాబట్టి మీకు నిధులు ఏమైనా కావాలంటే ఇస్తా, మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయండి, ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోండి, లేదంటే మాత్రం టికెట్ ఇవ్వను అని చెప్పి అలర్ట్ చేయాలి. అలా ఎవరెవరు పెర్ఫార్మెన్స్ బాగాలేదో వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళకు పెర్ఫార్మెన్స్ రిపోర్ట్ షీట్ ఇచ్చి వాళ్ళకి కావాల్సిన నిధులు ఇచ్చి వాళ్ళని మంచి దారిలో పెట్టాలని చూడాలి.
ఇంట్లో కొడుకు బాగాలేడని, ఇంట్లో పిల్లలు బాగాలేదని బయటికి పంపించేస్తామా? నీకు ఇంట్లో చోటు లేదని కొత్త వాళ్ళని తెచ్చుకుంటామా? దత్తత తెచ్చుకుంటామా? లేదు కదా. సో ఈ విధానం కరెక్ట్ కాదు. ఎమ్మెల్యేలకు క్లాసులు పీకి, ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్లు ఇచ్చి, ఎమ్మెల్యేలకు సరైన దారిలో నడిపించే బాధ్యత ముఖ్యమంత్రి గారికి ఖచ్చితంగా ఉంటుంది. పార్టీ అధినేతకు ఉంటుంది, ముఖ్యమంత్రికి ఉంటుంది. సో ఆ రెండు పాత్రల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఆయనకు ఖచ్చితంగా ఆ హక్కు ఉంటుంది, ఆ బాధ్యత ఉంటుంది. సో ఇక్కడ ఎమ్మెల్యేలు ఫెయిల్ అయ్యారు అంటే సీఎం గారితే తప్పు అంటాను నేను. సో దానికి సొల్యూషన్స్ ఉన్నాయి కాబట్టి పోనీ దీనికి వైసీపీ వాళ్ళు అనొచ్చు, గడప గడపకు మన ప్రభుత్వం పెట్టారు కదా, గడప గడపకు మన ప్రభుత్వంలో ఫెయిల్ అయిన వాళ్ళకి అలర్ట్ చేస్తూనే ఉన్నారు కదా అని కొంతమంది అనొచ్చు. వితండవాదన కామెంట్ చేయొచ్చు. దానికి కూడా ఉంది. గడప గడపకు బాగా తిరిగిన వాళ్ళకి ఏమైనా సీట్లు ఇచ్చారా? గడప గడపకు మన ప్రభుత్వం అనేది ఏమైనా ప్రాతిపదిక? అదే ప్రాతిపదిక అయితే అందరికంటే ఎక్కువ కష్టపడి తిరిగిన అద్దంకి ఇన్ఛార్జ్ గారు బాచిన కృష్ణ చైతన్య గారికి ఎందుకు సీట్ ఇవ్వాలా? అలాగే ఆయన టీజేఆర్ సుధాకర్ బాబు గారు, ఆయనకి ఎందుకు సీట్ ఇవ్వాలా? సో గడప గడపకు మన ప్రభుత్వం అనేది అది గీటురాయి కాదు, అదేమి ప్రామాణికం కాదు. అది ఓన్లీ మాటలకు చెప్పారంతే. మీరు తిరగండి, ఇంటింటికి ఎక్కువ తిరిగితే మీకు సీట్ ఇస్తాం, మీ పెర్ఫార్మెన్స్ దాన్ని బట్టి ఉంటుందని చెప్పారు అంతే. కానీ అది కాదు. అదే నిజమైతే ఎక్కువ తిరిగిన వాళ్ళకి ఈ పాటి సీట్లు ఫిక్స్ చేయాలి. కానీ ఎక్కువ తిరిగిన వాళ్ళకి కూడా సీట్లు ఇవ్వలేదు. సో ఏం ప్రాతిపదికగా తీసుకుంటున్నారు అనేది ఆ పార్టీకే క్లారిటీ లేదు బహుశా. సో అందుకు ఇదే కొనసాగడం వలన ఇది రాజకీయ వ్యవస్థ లోపాలు బయటపడతాయి, రాజకీయాల్లో విలువలు తగ్గిపోతాయి. చివరికి పార్టీ పట్ల కూడా డెడికేషన్ ఉండదు, ప్రజల పట్ల ఉండదు, నియోజకవర్గం పట్ల ఉండదు. ఓకే, పార్టీ పట్ల కూడా డెడికేషన్ ఉండదు, పార్టీ మీద కూడా నమ్మకం ఉండదు. నన్ను మళ్ళీ మార్చేస్తారు అనే అభద్రతా భావంలో పనిచేస్తారు ఆ ఎమ్మెల్యేలు 5 ఏళ్ళు కూడా. సో ఈ విధానం అయితే మంచిది కాదు. పదే పదే ఎమ్మెల్యేలను అభ్యర్థులను మార్చడం వలన నష్టం అయితే జరుగుద్ది. ఇది ఎంత సెటరైట్ చేసుకుంటే అంత మంచిది.